మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నేను ఇశ్రాయేలీయులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని అందుండునట్లుగా ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములో ఏ పట్టణంలోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు, కానీ ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరుకొని ఉన్నాను, ఆయన సెలవిచ్చాను. ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇశ్రాయేలుకు నా జనులు ఐగుప్తులో నుండి నేను రప్పించిన నాటి నుండి నా నామము దాని యందు ఉండునట్లుగా ఇశ్రాయేలీయుల ఏ గోత్రములో ఏ పట్టణంలోనైనాను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు, కానీ ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరుకొని ఉన్నాను. ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తిని తన జనుల మీద రాజుగా ఉండటానికి దేవుడే కోరుకున్నాడట. ఎవరు కోరుకున్నారు? దేవుడే కోరుకున్నాడట. ఎందుకు దావీదును దేవుడు కోరుకున్నాడు? దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? తన జనులైన ఇశ్రాయేలీయుల మీద తన స్వాస్థ్యంగా పిలువబడుతున్న జనుల మీద దావీదును రాజుగా కోరుకోవటానికి కారణం ఏంటి? ఈ రోజున దేవుడు నిన్ను ఏ విషయంలోనైనా కోరుకుంటున్నాడా? నీ కుటుంబాన్ని ఏ విషయంలోనైనా కోరుకుంటున్నాడా? దావీదుని ఇశ్రాయేలు ప్రజల మీద, అంటే తన ప్రజల మీద రాజుగా ఉండటానికి దేవుడు ఎందుకు దావీదును కోరుకున్నాడు? ఎందుకు కోరుకున్నాడు? దావీదులో దేవుడు ఏం చూశాడు? దావీదుని దేవుడు కోరుకోవటానికి ఎందుకు ఇష్టపడ్డాడు అని లేఖనాల్లో మనం పరిశీలన చేస్తే బైబిల్లో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు దావీదును తన ప్రజల మీద రాజుగా కోరుకోవటానికి ఒక కారణం కనపడుతుంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా అతనిని, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా దావీదును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటయ్యా అంటే, యెహోవా దావీదు తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. ఆమేన్. ఎవరి చిత్తానుసారమైన మనసు గలవాడు అంటే, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. మరి ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడా?
ఏ విషయంలోనైనా కోరుకుంటున్నాడా? ఈ రోజున ఎందుకు దేవుడు మనల్ని మన కుటుంబాలని కోరుకోవట్లేదు అంటే, మన జీవితంలో దేవుడు ఏం కనుగోలేకపోతున్నాడో తెలుసా? తన చిత్తానుసారమైన మనసు కలిగిన వారు ఉంటారేమో అని ప్రభు చూస్తున్నాడు. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి అంటే దేవుని చిత్తాన్ని చేసేవిగా లేవు. ఎలా ఉన్నాయో తెలుసా? స్వచిత్తాన్ని చేసేవారుగా ఉన్నారు. మన జీవితాల్లో దేవుడు ఎందుకు కోరుకుంటలేదంటే, మన జీవితంలో నెరవేర్చేదంతా స్వచిత్తమే. ఏంటి? స్వచిత్తమే. దేవుని చిత్తం జరగట్లా. దేవుడు కోరుకోవాలంటే దేవునికి ఏం కావాలో తెలుసా? తన చిత్తానుసారమైన మనసు కలిగిన వారు కావాలి. ఏ మనసు కలిగిన వారు? ఏదైనా ఒక దాని మీద నిన్ను అధికారిగా పెట్టాలన్నా, దేవుడు నీకు ఒక ఆధిక్యత ఇవ్వాలన్నా, సంఘంలోనైనా లేకపోతే సమాజంలోనైనా తన ప్రజలందరి మీద దేవుడు నిన్ను గొప్ప చేయాలన్నా, మన జీవితాల్లో ప్రభు ఏం చూడాలి అంటే, దేవుని చిత్తానుసారమైన మనసు మనం కలిగి ఉంటామా లేదా అనేది దేవుడు మనల్ని చూస్తాడు. మనల్ని చూసినప్పుడు ఏం కనపడుతుంది అంటే స్వచిత్తం కనపడుతుంది. ఏం కనపడుతుంది? దైవ చిత్తం కనపట్ల. దైవ చిత్తానికి లోబడేవారు లేరు. ఈ రోజున అనేక కుటుంబాల్లో అనేక మంది జీవితాలను తరసి దేవుడు చూసినప్పుడు ఏం కనపడుతుందయ్యా అంటే స్వచిత్తాన్నే నెరవేర్చేవారుగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? స్వచిత్తాన్నే నెరవేర్చేవారుగా ఉంటున్నారు. చూడండి, రాజైనటువంటి సౌలును దేవుడు కాదని దావీదును తన ప్రజల మీద రాజుగా కోరుకోవటానికి కారణం ఏంటంటే, అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, యెహోవా చిత్తానుసారమైన మనసు గలవాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు అంటే దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడు. ఎవరైనా ఉద్దేశాలు? దేవుడు ఏం ఉద్దేశిస్తాడో, ఏం సంకల్పిస్తాడో ఆ ఉద్దేశాలను నెరవేర్చేవాడు దావీదు. మరి మన జీవితాల్లో దేవుని ఉద్దేశాలే నెరవేరుతున్నాయా? మన కుటుంబాల్లో దేవుని ఉద్దేశాలే నెరవేరుతున్నాయా? ఒకసారి ఆగి ఆలోచించండి. మనం చేస్తున్న ప్రతి పని దేవుని చిత్తానుసారమైందేనా? మనం వెళుతున్న ప్రతి మార్గం దేవుని చిత్తానుసారమైన మార్గంలోనే వెళుతున్నామా? లేదా స్వచిత్తాన్ని మనకిష్టమైన మార్గాల్లో సొంత మార్గాల్లో నడిచేవారుగా మనం ఉంటున్నామా? ఈ రోజున చాలామంది వ్యక్తులు కుటుంబాలను దేవుడు చూసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దావీదులాగా దేవుని చిత్తానుసారమైన మనసు ఉన్నవారు ప్రభు కనుగొలేకపోతున్నాడు. ఈ కడవరి కాలంలో దేవునికి కావాల్సింది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా నడిచే విశ్వాసులు కావాలి. ఆమేన్. దేవుని చిత్తానుసారంగా నడిచే సంఘం కావాలి. దేవుని చిత్తానుసారంగా నడిచేటువంటి దైవ సేవకులు కావాలి. ఈ రోజున స్వచిత్తాన్ని నెరవేర్చే సేవకులు కాదు, స్వచిత్తాన్ని నెరవేర్చేటువంటి విశ్వాసులు కాదు. ఈ రోజున దేవునికి కావాల్సింది ఏంటంటే దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వారు కావాలి. దేవుని చిత్తానుసారమైన మనసు అంటే దేవుడు ఏది ఉద్దేశిస్తాడో, దేవుడు ఏది సంకల్పిస్తాడో అది వారి జీవితాల్లో నెరవేర్చేవారుగా ఉండాలి. ఈ రోజున దేవుడు సంకల్పించిందే నీ జీవితంలో జరుగుతుందా? దేవుడు సంకల్పించిందే నీ కుటుంబంలో జరుగుతుందా? దేవుడు సంకల్పించిందే నీ పిల్లల జీవితంలో జరుగుతుందా? లేకపోతే నీవుగా ఏవో సంకల్పించుకొని, నీవుగా ఏదో ఉద్దేశించుకొని, నీవుగా
నీ చిత్తానుసారంగా నువ్వు నడవాలని ప్రయత్నం చేస్తే దేవుడు ఇష్టపడ్డండి. దేవుడు ఇష్టపడ్డావు. దావీదుని దేవుడు కోరుకోవటానికి కారణం ఏంటంటే దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. ఎలాంటి వాడు అండి? దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు. ఎలాంటిది దేవుని చిత్తానుసారమైన మనసు అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. దావీదు ఎలా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడయ్యా అంటే దావీదు జీవితంలో సౌలు అనేక పర్యాయములు దావీదును తరుముతూ, అనేక సంవత్సరాలు దావీదును తరుముతూ, దావీదుని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా దావీదు సౌలు మీద పగపెట్టుకోలా. ఇంకా దావీదు ఎలా ఉన్నాడో తెలుసా? దావీదు సౌలుని దేవుడు అభిషేకించిన వ్యక్తి అని గౌరవించేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఒక వ్యక్తి నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నిన్ను తరుముతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పలుమార్లు నీ మీద తన ఆయుధాన్ని ఉపయోగించినప్పుడు నువ్వు గౌరవిస్తావా? నీవు ఇతడు దేవుని చేత అభిషేకం పొందినవాడు అని అతన్ని నువ్వు క్షమించేవాడగా ఉంటావా? ఇంకో మాట చెప్పనా? దావీదుకి సౌలు అనేక పర్యాయములు దావీదు చేతికి చిక్కాడు. సౌలు ఎవరి చేతికి? దావీదు చేతికి చిక్కాడు. అయినా దావీదు సౌలు విషయంలో ఏ అపాయాన్ని తలపెట్టల. ఏ అపాయాన్ని తలపెట్టినవాడు కాదు. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చుంటున్నా, నీవు దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవగలుగుతున్నావా? దేవుని చిత్తం ఎలాంటిదంటే, దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? దేవుని మనసు క్షమించే మనసు. ఆమేన్. ఏ మనసు చెప్పాలి అందరూ? క్షమించే మనసు. నిజంగా ఆయన క్షమించే మనసే లేకపోతే ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఉండగలిగిన వారమా? మాట్లాడాలి. పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడో తెలుసా? క్షమించిన వాడుగా ఉన్నాడు. ఏం చేసిన వాడుగా ఉన్నాడు? మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా, ఏమై ఉండగా, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ప్రేమించి క్షమించిన వాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో ఎవరినైనా క్షమించగలుగుతున్నావా? మాట్లాడాలి. నిన్ను తిట్టేవారిని, నిన్ను అసహించుకునేవారిని, నీకు కీడు చేయాలనుకుంటున్న వారిని నువ్వు క్షమించగలుగుతున్నావా? వారు నీ చేతికి దొరికారు. ఏం దొరికారు? నీ చేతికి దొరికారు. చేతికి దొరికినప్పుడు క్షమించి విడిచిపెట్టేస్తున్నావా? దావీదులో దేవుడు ఏం చూశాడయ్య అంటే, ఎందుకు చెప్పాడు ఆ సాక్ష్యం అంటే, దావీదుని గురించి ఎందుకు దేవుడు ఆ సాక్ష్యం చెప్పాడు, దావీదుని ఎందుకు దేవుడు కోరుకున్నాడయ్య అంటే, దావీదుని గురించి ప్రభు చెప్తున్న మాట, అతడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. ఎలాంటి వాడట? చెప్పాలి అందరూ. ఆయన చిత్తానుసారమైన మనసు అంటే చెప్పాలి. ఆయన చిత్తానుసారమైన మనసు ఏంటి? మనకి కీడు చేసేవారిని క్షమించే మనస్తత్వం దేవునిది. చెప్పండి. ఇప్పుడు యోధ ఇస్కరియోతు గురించి దేవునికి తెలుసా తెలీదా? అందరూ చెప్పాలి. తెలుసా తెలీదా? యోధ ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మువేస్తాడని, ముద్దు పెట్టుకొని అప్పగిస్తాడని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసా తెలీదా? తెలిసి కూడా ఆఖరి వరకు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రేమించిన వాడుగా ఉన్నాడు.
ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చుంటున్న మనం, దేవుడు మనల్ని కోరుకోవాలంటే మనలో కూడా ఏ మనసు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని తన ప్రజల మీద అధికారిగా ఉండటానికి, ఇంకా మనల్ని ఈ లోకంలో గొప్ప చేయటానికి దేవుడు ఇష్టపడేవాడగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున దావీదులో దేవుడు చూసింది ఏంటంటే, నేను ఎలా ఆలోచిస్తాను, నేను ఎలా క్షమిస్తాను, అలాగునే దావీదు కూడా సౌలుని క్షమించిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? అతడు నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. ఏ మనసు అంట చెప్పండి? తన చిత్తానుసారమైన మనస్సు కలిగినవాడు. మనస్సు కలిగినవాడు దేవునిలాగా ఆలోచించేవాడు. దేవునిలాగా ఆలోచించేవాడు. ప్రజల విషయంలో, పరిపాలన విధానంలో తన దేవుని చిత్తాన్ని తన జీవితంలో జరిగించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదును కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? మనం కూడా దేవుని చిత్తం ఏంటో ఎరిగి, దేవుని ఉద్దేశం ఏంటో ఎరిగి, దేవుని సంకల్పం ఏంటో ఎరిగి మనం నడిస్తే దేవుడు మనల్ని కోరుకునే వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్. మనల్ని ఎందుకు కోరుకుంటలేదు, మనల్ని ఎందుకు నియమించట్లేదు, మనల్ని ఎందుకు దేవుడు గొప్ప చేయట్లేదంటే దేవుని చిత్తానుసారమైన మనసు దేవుడు మనలో చూడలేకపోతున్నాడు. మన జీవితంలో జరిగేది, ఎల్లవేళలా జరిగేది ఏంటో తెలుసా? స్వచిత్తమే. ఏ చిత్తం? స్వచిత్తమే. సొంత ఆలోచనలే. మనం వెళ్ళే మార్గాలన్నీ మన సొంత మార్గాలే. మనం వెళుతున్నటువంటి ప్రతి మార్గంలో మన ఉద్దేశాలే మనం నెరవేరుస్తున్నాం, కానీ దేవుని ఉద్దేశాలని మనం నెరవేర్చగలుగుతున్నామా? అసలు నశించున్న ఆత్మల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అన్న ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? ఈ రోజున దేవుని చిత్తానుసారంగా మనం నడవటం అంటే ఈ లోకంలో మనకి కీడు చేసేవారిని మనం క్షమించేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మనల్ని, మన పతనాన్ని కోరుకున్న వారిని మనం క్షమించేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనలో ఏం కనుగొంటాడంటే దేవుని చిత్తానుసారమైన మనసును మనలో ఉందని కోరుకొని దేవుడు మనల్ని గొప్ప చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. రెండవది, దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే దావీదులో ఏముందో తెలుసా? దావీదులో ఏముందయ్యంటే ప్రార్థన ఆత్మ ఉంది. ఏ ఆత్మ? ప్రార్థన ఆత్మ. ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని యొద్ద విచారణ చేసేవాడు. ఏం చేసేవాడండి? విచారణ చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పగలంతా కూడా పరిచర్య చేసి రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ప్రతి విషయంలో పరలోకపు తండ్రికి చెప్పి కృతజ్ఞత స్తుతి చెల్లించి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆమేన్. మన జీవితంలో కూడా దేవుడు ఏం కోరుకోవాలంటే ప్రార్థన అభిషేకాన్ని దేవుడు చూడాలి. ఏం చూడాలి? ప్రార్థన అభిషేకాన్ని దేవుడు చూడాలి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేటువంటి సుగుణం నీలో ఉండాలి. ఒకసారి షిమ్మి అనేవాడు దావీదుని దూషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దావీదుని దూషిస్తున్నాడు. తన పక్కన ఉన్నటువంటి సైన్యం ఏమని చెప్పారో తెలుసా? అయ్యా, నువ్వు అనుమతి ఇస్తే షిమ్మి గాడిని ఒక్క దెబ్బతో చంపేస్తాం, ఈటుతో ఒక్క దెబ్బతో పొడిచి చంపేస్తాము
అంటే దావీదేమంటాడో తెలుసా? షిమ్మీని నన్ను తిట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఏమనుమతి ఇచ్చాడు? దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించని ఎడల ఒకడు నన్ను తిట్టడు కదా. దేవుడు అనుమతించని ఎడల దేవుడు ఒకడు తిట్టడు కదా అని తన పనివారితో చెప్పి వారందరినీ ఏం చేశాడో తెలుసా? ఓరటించేటట్లుగా చేశాడు. ఎవ్వరూ షిమ్మీ జోలి తెమ్మకండి, షిమ్మీని ఏమీ అనకండి అన్నారు. ఈ రోజున మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దేవుని మీద ఆధారపడటం, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం. ఏది జరిగినా దేవుడు అనుమతించాడు. ఏం చేశాడు? దేవుడు అనుమతించాడు నా జీవితంలో అని నీవు అనుకున్నప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. దావీదుని ఎందుకు కోరుకున్నాడయ్యా అంటే, ఒక వ్యక్తి తిడతా ఉంటే తిరిగి తిట్టకుండా, తనకి కీడు చేయకుండా, ఈ వ్యక్తిని నన్ను తిట్టడానికి దేవుడు అనుమతించాడు కాబట్టి ఈ వ్యక్తి నా మీద నన్ను తిడుతూ ఉన్నాడు, నా మీద నోరు చేసుకుంటున్నాడు, నన్ను తృణీకరిస్తున్నాడు అని దావీదు మాట్లాడిన వాడగా ఉన్నాడు. అంటే దేవుడు అనుమతించిన దాన్ని తన జీవితంలో యాక్సెప్ట్ చేయటానికి దావీదు ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు అనుమతించిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయటానికి ఇష్టపడతావా? యాక్సెప్ట్ చేయటానికి ఇష్టపడతావా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కలువరి శిలువ శ్రమలకు అప్పగించబడే రాత్రి ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రి, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అది కూడా నీకు ఇష్టమైతే నీ చిత్తానుసారంగా నా జీవితంలో జరిగించండి అని ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఎంతటికైనా, ఎన్ని శ్రమలు అనుభవించటానికైనా, ఎంతగా దూషింపబడటానికైనా, ఎంతగా నలకొట్టబడటానికైనా యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. అలాంటి మనసే ఎవరు కలిగి ఉన్నారో తెలుసా? దావీదు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? దావీదు కలిగి ఉన్నాడండి. దూషిస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే దేవుడు అనుమతించాడు, వాడు జోలికి పోకండి అని మనసును నిబ్బరం చేసుకొని ముందుకు సాగిపోయిన వాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ముందుకు సాగిపోయిన వాడుగా ఉన్నాడు. మరి దేవుడు నీలో ఆ మనసును దేవుడు ఆ మనసును నీలో నాలో చూడగలుగుతున్నాడా? దేవుడు నీ కుటుంబంలో, నా కుటుంబంలో దేవుడు ఆ మనసును చూడగలుగుతున్నాడా? దేవుడు మనల్ని కోరుకోవాలంటే, ఒక పని విషయమై మనల్ని కోరుకోవాలి అంటే మన జీవితంలో దేవుని చిత్తానికి అప్పగించుకునే అనుభవం ఉండాలి. ఏ చిత్తానికి చెప్పండి? దేవుని చిత్తానికి. ఒక వ్యక్తి నిన్ను తిడుతూ ఉంటే అది దేవుని చిత్తం అని అప్పగించుకున్నాడు. దావీదు ఏం అప్పగించుకున్నాడో తెలుసా? అతడికి దేవుడు అనుమతించాడు కాబట్టి నన్ను తిడుతున్నాడు, దేవుడే అనుమతించాడు కాబట్టి అతడు నన్ను తిడుతున్నాడు అని అప్పగించుకున్నాడు తప్ప అతనికి కీడు చేయలా, ప్రతిదూషణ చేయలా. యేసుక్రీస్తు ప్రభువారు దూషించిన వారిని దూషించాడా? మరి మనమైతే ఏం చేస్తామంటే, చిన్న మాట అంటే 100 మాటలు చదువుతాం, దండకం చదువునట్టు. లేకపోతే అప్పటికప్పుడు చెప్పకపోయినా మీరేమనుకోవద్దు, చెల్లెలు అమలరా మీరేమనుకోవద్దు. ఆడవాళ్ళు అయితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా సణుగినట్టుగానే ఉంటారు ఆ మాట గురించి. దావీదు అలా లేడు.
దావీదు అలాగ లేడు. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు అనుమతించాడు నన్ను తిట్టడానికి. నువ్వు అంటావా ప్రకాశం గారు? ఎవరన్నా పొరపాటున ఒక మాట అన్నారనుకో, దేవుడు అనుమతించాడు లేరా అన్నీ అంటావా? నీలో అప్పటి వరకు దాగి ఉన్న తాళం పెట్టి తాళం వేసి భద్రపరిచినవన్నీ కూడా ఒక్కసారిగా విడుదలవుతాయి. ఏమవుతాయి? విడుదలవుతాయి. నువ్వు రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడు అని సంగతి మర్చిపోతావు. దావీదు అలా లేడు. ప్రతిదోషణ చేయలా. ఏం చేయలా? ప్రతిదోషణ చేయలా. అప్పగించుకున్నాడు. తిట్టనే. ఏమంటున్నాడండి చెప్పండి? తిడితే తిట్టనే. దేవుడు అనుమతించాడుగా, లేకపోతే ఊరిని ఎందుకు తిడతాడు అంటారా? మా ఆయన తిడుతున్నాడు, తిడితే తిట్టని అంటారా? దేవుడు అనుమతించాడు కాబట్టి మా ఆయన తిడుతున్నాడు, లేకపోతే ఊరిని ఎందుకు తిడతాడు మా ఆయన అని ఎప్పుడైనా అన్నావా? దేవుడు ఈ మనసు కావాలని నీలో కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ మనసు ఎప్పుడైతే వస్తుందో దేవుడు నిన్ను బట్టి సంతోషించి నిన్ను గొప్ప చేసేవాడుగా ఉంటాడు. ఊరికే దావీదుని కోరుకోలా. తన ప్రజల మీద రాజుగా సౌలుని కాదని దావీదుని తీసుకొచ్చి ఎందుకు పెట్టాడయ్య అంటే, దావీదులో దేవుని చిత్తాన్ని జరిగించే మనసు ఉంది. అంటే స్వచిత్తాన్ని జరిగించడం, దేవుడు ఏది కోరుకుంటున్నాడో, దేవుడు ఏది ఉద్దేశించాడో, దేవుని సంకల్పం ఏంటో దాన్ని నెరవేర్చడానికి దావీదు ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. రెండవది, దేవుడు అనుమతించిన దాన్ని తన జీవితంలో ఆయన కూడా యాక్సెప్ట్ చేసేవాడుగా ఉన్నాడు. ఏం చేసేవాడుగా ఉన్నాడు? యాక్సెప్ట్ చేసేవాడుగా ఉన్నాడు. అందుకే దావీదుని తన ప్రజల మీద రాజుగా ఉండటానికి దేవుడు కోరుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. మూడవ మాట చెప్తా. దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే, దావీదట చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. అమ్మా, నీ దాసురాలునైనా నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడగు నీకు అమ్మా శాశ్వతమైన సంతతిని ఇచ్చును. ఇక్కడ దావీదును గురించి అబిగైలు చెప్తున్న మాట ఏంటంటే, అబిగైలు ఏమని చెప్తుందో తెలుసా? నీవు నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు. ఎవరి యుద్ధాలు చేస్తున్నాడు? ఎవరి యుద్ధాలు? దేవుని యుద్ధాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఎవరి యుద్ధాలు? దేవుని యుద్ధాలు దావీదు చేసేవాడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు మన నుండి కోరుకునేది ఏంటో తెలుసా? మనము కూడా దేవుని యుద్ధాలు చేయాలి. ఎవరి యుద్ధాలు? దేవుని యుద్ధాలు ఎందుకు చేయాలి? దేవుని పక్షాన మనం ఎందుకు యుద్ధం చేయాలి అంటే, దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించటానికి దేవుని యుద్ధాలు మనం చేసేవారుగా ఉండాలి. ఆమేన్. కానీ మనం ఏం చేస్తాం? దేవుని యుద్ధాలు చేయం. మనం ఏం చేస్తామయ్య అంటే, మన యుద్ధాలు మనం చేసుకుంటాం. ఎరా నువ్వు ఎందుకురా వాడితో పోరాడుతున్నావు అంటే, ఇదిగో వాడి మీద ఎందుకు పోరాడుతున్నానో తెలుసా? నా ఆధిపత్యాన్ని చెలాయించటానికి నేను పోరాడుతున్నా, నా మాట నెగ్గించుకోవటానికి పోరాడుతున్నా, నా ఆశలు తీర్చుకోవటానికి
పోరాడుతున్నావు. అవును, నీ జీవితంలో పోరాటాలు ఎందుకు అంటే దురుద్దేశంతో నువ్వు పోరాడుతున్నావు. శరీర సంబంధమైన పోరాటాలు నువ్వు పోరాడుతున్నావు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? దేవుని యుద్ధాలు చేయాలని కోరుకుంటున్నాడు. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నా యుద్ధాలు చేసేవారుగా ఉండాలి. వీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో నా రాజ్యాన్ని స్థాపించటం కొరకు వీళ్ళు యుద్ధాలు చేసేవారుగా ఉండాలి. ఎవరితో యుద్ధాలు చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలి? మన శత్రువు ఎవరు అంటే, మన శత్రువైనా దేవుని శత్రువైనా ఒకడే. ఆడెవడయ్యే అంటే అపవాది. అపవాది యొక్క సైన్యం. అపవాది యొక్క సైన్యంతో మనం ఏం చేయాలో తెలుసా? పోరాడాలి. ఏం చేయాలి? పోరాడాలి. ఎందుకు పోరాడాలో తెలుసా? ఈ ప్రాంతంలో దేవుని రాజ్యం స్థాపించాలి. ఆమేన్ చెప్పండి. ఎవరు రాజ్యం స్థాపించాలి? ఈ ప్రాంతం అంతా కూడా సాతాను రాజ్యము ఏలుబడి చేస్తుంది. సాతాను కబంధ హస్తాల్లో ప్రజలు దాసులైపోయి ఉన్నారు. సాతాను ఈ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తుంది. వాడి యొక్క ఏలుబడిలో నుండి ప్రజలను విడిపించటానికి, ఏం చేయటానికి? ప్రజలను విడిపించటానికి వాడి మీద యుద్ధం చేసి పోరాడి గెలిచి ప్రజలను మనం రక్షించేవారుగా ఉండాలి. ఆమేన్. మరి మనం దేవుని యుద్ధాలే చేస్తున్నామా? దేవుని యుద్ధాలే చేస్తున్నామా? మన యుద్ధాలు మనం చేసుకుంటున్నామా? దావీదును గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అబిగయిలు శ్లాఘిస్తున్న మాట ఏంటో తెలుసా? దేవా, అయ్యా, నా ఏలిన వాడవైన నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు. ఎవరి యుద్ధాలు చెప్పండి? మరి నీవెవరు యుద్ధాలు చేస్తున్నావు? ఎవరు యుద్ధాలు చేస్తున్నావు? పక్కంటోళ్ళ మీద యుద్ధం చేస్తావు, లేకపోతే మీ అత్తగారి మీద యుద్ధం చేస్తావు, లేకపోతే అంతకీ కుదరకపోతే మీ అక్క చెల్లెల మీదే యుద్ధం చేస్తూ ఉంటావు. బొడ్డికి మసి రాసుకుని కూర్చొని ఉంటావు యుద్ధానికి. ఎందుకంటే ఇతరుల మీద యుద్ధం చేయటానికి. దేవుడు కోరుకునేదేంటి? సాతాను మీద యుద్ధం చేయి. ఎవరి మీద? సాతాను మీద యుద్ధం చేయి. సాతాను రాజ్యాన్ని కూల్చండి. మీ కుటుంబంలో దేవుని రాజ్యం స్థాపించబడాలి. మీ జీవితంలో దేవుని రాజ్యం స్థాపించబడాలి. మీ ప్రాంతంలో మీ గ్రామంలో దేవుని రాజ్యం స్థాపించబడాలని నీవు దేవుని పక్షాన యుద్ధం చేసేవాడుగా ఉండాలి. ఆమేన్. నీ పిల్లలందరూ సాతాను కబంధ హస్తాలు చిక్కుబడిపోయి దానికి దాసులైపోయి ఉంటే, నీవు ప్రార్థనలో పోరాడవలసిన నీవు, సాతానుతో పోరాడవలసిన నీవు, నీ బిడలను విడుదల చేయటానికి, విడిపించటానికి నువ్వు పోరాటాలు చేసేవాడుగా ఉన్నావా? అయ్యా, మా పిల్లోడు మా మాట వింటలేదయ్యా, ప్రార్థన చేయండి. ఎవరో నువ్వేం చేస్తావా అమ్మా? ఈ రోజున నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఉపవాసించి ప్రార్థన చేయి. మామూలు ప్రార్థన, నీ ప్రార్థన సరిపోకపోతే ఉపవాస ప్రార్థన చేయి. అంతకీ సరిపోకపోతే సంఘాన్ని పిలిపించుకో. ఎవరిని పిలిపించుకో? సంఘ విశ్వాసంలో ప్రార్థన పరులను పిలిపించుకుని నలుగురిని కూడుకుని ప్రార్థన చేసుకోండి. తర్వాత అంతకీ మీకు వల్ల కాకపోతే దైవ సేవకుడిని పిలిపించుకోండి. ఏం చేయాలి? దైవ సేవకుడితో కలిసి ఏం చేయాలో తెలుసా? ప్రార్థించేవారుగా ఉండాలి. ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. మరి నీ జీవితంలో దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, నీవు దేవుని యుద్ధాలు చేయాలనేటువంటి ఆలోచన, సంకల్పం నీకుంటే దేవుడు నిన్ను విజయ పదంలో నడిపించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. నిన్ను విజయ పదంలో నడిపించేవాడుగా ఉంటాడు. ఆశ ఉండాలి, కానీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తృప్తిపరుస్తాడు. నువ్వేమి అని ఆశపడాలి? నా కుటుంబంలో దేవుని రాజ్యం స్థాపించబడాలి. ఆమేన్. నా జీవితంలో దేవుని రాజ్యం స్థాపించబడాలి. ఇదిగో నా గ్రామంలో దేవుని రాజ్యం స్థాపించబడాలి. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? భోజనము పానము కాదు, కానీ సమాధానము, నీతి, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఏమై ఉంది? ఆనందమై ఉన్నది. అదే దేవుని రాజ్యం. నీ కుటుంబంలో నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావా?
నీ కుటుంబంలో ఆనందాన్ని సరిచూడాలంటే, నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే, నీ కుటుంబంలో నీతిమత్వం జరగాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? పోరాటాలు చేయాలి. ఏం చేయాలి? దేవుని రాజ్యం స్థాపించడం కొరకు పోరాటం చేయాలి. ఎప్పుడైతే నువ్వు పోరాడి గెలుస్తావో నీ కుటుంబంలో దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. దేవుని రాజ్యం స్థాపించబడినప్పుడు నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? చాలా పరిశుద్ధాత్మలో ఆనందించేదిగా ఉంటుంది. లోకాన్ని బట్టి ఆనందించరు, పాపాన్ని బట్టి ఆనందించరు, వ్యసనాలను బట్టి ఆనందించరు. ఎవరిని బట్టి ఆనందిస్తారయ్యి అంటే దేవుని బట్టి ఆనందించేవారుగా ఉంటారు. దేవుని అందలి ఆనందంతో, సంతోషంతో ఉప్పొంగేవారుగా ఉంటారు. కానీ నీ జీవితంలో ఏం జరుగుతుంది? నీ కుటుంబంలో ఏం జరుగుతుంది? నీ జీవితంలో దేవుని రాజ్యం స్థాపించబడిందా? దేవుని బట్టి ఆనందించగలుగుతున్నావా? నీతిని బట్టి ఆనందించగలుగుతున్నావా? నీ జీవితంలో నీతిని నెరవేర్చేదానిగా నువ్వు ఉంటున్నావా? దేవుని మందిరానికి వస్తావు, నీతి నియమాల్లో నడిచిన అనుభవాలు ఉండవు. దేవుని మందిరానికి వస్తావు, సమాధానం లేనివాడుగా, సమాధానం లేని దానిగా ఉంటావు. ఏమ్మా, మీ ఇంటి అన్నమాలో ఉన్న పిలువండి, అయ్యగారు మేము వాళ్ళతో మాట్లాడమండి ఏమంటారు? నిర్మోహటంగా చెప్తారు. మరి నువ్వేం క్రైస్తవుడివి? ఎక్కడ నీ దేవుని రాజ్యం స్థాపించబడింది? నీ జీవితంలో దేవుని రాజ్యం ఎక్కడ స్థాపించబడింది? దేవుని రాజ్యం అంటే సమాధానము, నీతి, చెప్పండి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉందా? కుటుంబంలో ఉందా? వ్యక్తిగత జీవితంలో ఉందా? ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యుద్ధాలు చేసేవారుగా ఉండాలి. ఏ యుద్ధాలు? దేవుని కొరకు యుద్ధం చేసేవాడుగా, దేవుని కొరకు నువ్వు పని చేసేవాడుగా, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడే అనుభవం నీ జీవితంలో చూసినప్పుడు ఈ వ్యక్తి నా కొరకు యుద్ధం చేయగలడు, నా కొరకు ప్రయాసపడగలడు, నా కొరకు శ్రమ పడగలడు అని ప్రభు నిన్ను నిర్ధారించినప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయటం ప్రారంభం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. దావీదును ఊరుకునే కోరుకోలా. దావీదు దేవుని యుద్ధాలు చేసేవాడు. ఏం చేసేవాడు? చెప్పండి. దేవుని యుద్ధాలు చేసేవాడు. దేవుని యుద్ధాలు చేసేవాడు. దేవుని యుద్ధాలు చేసేవాడు. ఇంకెలాంటి వాడో తెలుసా? ఇంకో మాట మీకు చెప్పనా? దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను మీ మధ్యన నివాసం చేయటానికి నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి అన్నాడు. ఏం కావాలన్నాడు? మీ మధ్యన నివాసం చేయటానికి నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి, అంటే ఒక మందిరాన్ని కట్టు అన్నాడు. మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు. మోషే దేవుని చిత్తాన్ని అంతటని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని మోషే తయారు చేయించి దేవుని కొరకు ఒక మందసాన్ని తయారు చేయించాడు. ఏం తయారు చేయించాడు? దేవుని చిత్తానుసారంగా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు, మోషే. కానీ దావీదు ఎలా ఆలోచన చేశాడు తెలుసా? నేనేమో సరంబి వేసిన వేళల్లో ఉంటున్నాను, దేవుని మందస్సమేమో గుడారాల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నా దేవుని కొరకు ఒక ఘనమైన మందిరాన్ని కట్టాలి. ఆమేన్ చెప్పండి. మా మధ్యన దేవుడు నివాసం చేయటానికి ఒక ఘనమైన మందిరాన్ని కట్టాలి అని దావీదు తలంచాడు. దేవుడు చెప్పలా, దావీదుతో దేవుడు చెప్పలా. కానీ దేవుని హృదయాన్ని ఎరిగి హృదయానుసారుడు అని దావీదు దేవుని హృదయానుసారుడని ఎందుకు పేరు పొందాడో తెలుసా? దేవుడు దావీదుని ఎందుకు కోరుకున్నాడో తెలుసా? దేవుని హృదయాన్ని ఎరిగి దావీదు పనిచేసిన వాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దావీదు నేనేమో మంచి ఇంటిలో ఉంటున్నా. ఎక్కడ ఉంటున్నా?
నా దేవుని మందస్సం ఎక్కడ ఉంటుంది? గుడారంలో ఉంటుంది. నాకన్నా దేవుడు గొప్ప కదా, నేనేమో గొప్ప ఇంట్లో ఉండటం ఏంటి, నా దేవుని మందస్సం ఏమో గుడారాల్లో ఉండటం ఏంటి? దేవుని కొరకు ఒక ఘనమైన మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు. నా దేవుడు మా మధ్యన నివాసం చేయాలి, అందుకే దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఆయన శక్తి కొలది బంగారాన్ని, వెండిని, ఇనుమును, దేవదారు వృక్షాలను ఆయన పోగు చేసిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. కానీ దేవుడు అనుకున్నాడు, దావీదు, నా కొరకు మందిరం కట్టాలన్న ఉద్దేశం మంచిదే, కానీ నీ చేతులు రక్తంతో అపవిత్రమైనవి, యుద్ధం చేయని, రక్తం ఒలికించని నీ కుమారుడు నా కొరకు ఒక మందిరాన్ని కడతాడు అని దేవుడు దావీదుతో చెప్పాడు. ఈ రోజున నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీలో నాలో నివసించాలనుకుంటున్నాడు. ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? హస్తకృత్యములతో కట్టిన ఈ మందిరంలో కాదు, హస్తకృత్యములతో కట్టిన ఈ మందిరంలో కాదు, ఆయన నీలో నివసించాలనుకుంటున్నాడు. నీ హృదయమే ఒక దేవుని ఆలయంగా, నీ దేహము ఒక దేవుని ఆలయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరాన్ని కట్టగలుగుతావో, దేవుని మందిరాన్ని కట్టగలుగుతావో, అప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయటం ప్రారంభం చేస్తాడు. నిన్ను కోరుకునేవాడుగా ఉంటాడు. ఎందుకు నిన్ను ఏ విషయంలో కోరుకోవట్లేదు అంటే, నీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎరిగి నడిచిన అనుభవాలు లేవు. దేవుని చిత్తం ఏంటి? నీ ఎడల నా ఎడల దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీ దేహము దేవుని ఆలయంగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి చెప్పండి? దేవుని ఆలయంగా మార్చబడాలి, పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చబడాలి. కానీ మన జీవితంలో ఆ అనుభవం ఉందా? దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుడు నివసించటానికి యోగ్యమైనదిగా మన దేహం తయారవుతుందా? మన హృదయాంతరంగాలు దైవ చిత్తానుసారమైనటువంటి మనస్సుతో నింపబడుతున్నాయా? ఆలోచన చేయండి. దేవుడు నిన్ను కోరుకోవాలంటే, నీ కుటుంబాన్ని కోరుకోవాలంటే, నీ కుటుంబానికి శాశ్వతమైన కృప చూపాలంటే, ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంతతి పట్ల దేవుడు శాశ్వతమైన కృపను చూపించి మిమ్ములను గొప్ప చేసి ఉన్నతమైన స్థితిలో స్థిరపరచాలంటే దావీదు లాంటి గుణలక్షణాలు మనలో ఉండాలి. దావీదు గుణలక్షణం ఏంటో తెలుసా? దేవుని కొరకు ఒక ఉన్నతమైన మందిరం కట్టాలి. ఎలా తలంచాడు? ఉన్నతమైన మందిరాన్ని కట్టాలి. ఒక సువర్ణ దేవాలయం కట్టాలి. ఏ దేవాలయం అంటే బంగారంతో కూడిన దేవాలయాన్ని కట్టాలి. బంగారం దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం. నీ హృదయ అంతరంగంలో దైవత్వంతో నింపబడాలి. దైవత్వంతో నింపబడి నీ దేహము దేవుని ఆలయంగా మార్చబడిన రోజున దేవుడు అంటాడు, ఈ వ్యక్తిని నేను కోరుకున్నాను, ఈ వ్యక్తిని నా స్వజనుల మీద అధికారిగా ఉండటానికి నేను కోరుకున్నాను, ఈ వ్యక్తిని నా సన్నిధిలో నా యొక్క పని చేయటానికి నేను కోరుకున్నాను. ఎప్పుడు కోరుకుంటాడు మనల్ని? ఎప్పుడు కోరుకుంటాడు? ఎప్పుడు కోరుకుంటాడు అంటే దైవత్వంతో నింపబడాలి. దీంతో దైవత్వంతో నింపబడాలి, దేవుని ఆలయంగా మార్చబడాలి. మన అణువు కూడా దైవత్వంతో నింపబడాలి. సువర్ణ దేవాలయం కట్టాలని. ఏ దేవాలయం కట్టాలనుకున్నాడు అంటే అణువు కూడా దైవత్వంతో నింపబడిన దేహంగా, మందిరంగా మనం కట్టబడితే దేవుడు మనల్ని చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. అబ్బా, నా బిడ్డ ఆలోచనలన్నీ నా ఆలోచనలే, నా బిడ్డ పనిచేసేది నా కొరకే, నా బిడ్డ ప్రయాసపడేది నా కొరకే, నా బిడ్డ నా యందే విశ్వాసం ఏంటండి, దేవుని పట్ల విశ్వాసం ఉంచి జరిగిస్తున్నాడు అని దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన
నీలో ఒక దైవిక సంబంధమైన మార్పును ప్రభు చూడగలిగినప్పుడు అప్పుడు నిన్ను కోరుకుంటాడు, అప్పుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? హెచ్చించేవాడుగా ఉంటాడు. దావీదులో అదే చూశాడు దేవుడు. నా కొరకు ఆలోచించాడు. తన్నే రాజుగా సింహాసనం మీద కూర్చోబెడితే తన యొక్క సింహాసనాన్ని గురించి ఆలోచించవలసిన వ్యక్తి, తన రాజ్య నగరాన్ని గురించి ఆలోచించవలసిన వ్యక్తి, తన పేరు కొరకు, తన ప్రఖ్యాతి కొరకు ఆలోచించవలసిన ఆ వ్యక్తి తన కొరకు ఆలోచించలేదు, కానీ నా కొరకు ఒక శ్రేష్టమైన, నా కొరకు ఒక ఘనమైన మందిరాన్ని కట్టాలని తలంచాడు అని ఆయన తలంపులను చూసి దేవుడు పరవశించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. పరవశించిన వాడుగా ఉన్నాడు. మరి నిన్ను చూసి ప్రభు సంతోషించగలుగుతున్నాడా? అణువున దైవత్వంతో నింపబడ్డావా? నీ దేహము దేవుని ఆలయంగా నువ్వు మార్చుకున్నావా? నీలో పరిశుద్ధాత్ముడు నివసించటానికి యోగ్యతను నీవు కలగచేసావా? ఈరోజున ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో కూర్చున్నాము మనం, ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ కడవరి దినాలు, ఈ అంత్య దినాలు దేవుడు మనల్ని కోరుకుని తన నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకోవాలి అంటే మనం దేవుని ఆలయంగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? దేవుని ఆలయంగా మార్చబడాలి. ఒక మాట చెబుతా, మీరు జాగ్రత్తగా వినండి. మానవ పాత్రులుగా మనం తప్పిదం చేస్తాం. ఏం చేస్తాం? తప్పిదం చేస్తాం. దావీదు కూడా ఒకసారి తప్పిదం చేశాడు. ఏం చేశాడో తెలుసా? బెత్షెబాతో పాపం చేశాడు. ఏం చేశాడు? బెత్షెబాతో పాపం చేశాడు. కానీ దావీదు పశ్చాత్తాపడిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? పశ్చాత్తాపడిన వాడుగా ఉన్నాడు. దావీదు తన పరుపు తేలే అంతగా ఏడ్చిన వాడుగా ఉన్నాడు. ప్రతి దినము దేవుని సన్నిధిలో కన్నీరు విడిచిన వాడుగా ఉన్నాడు. విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ఆ శిక్షా ఫలాన్ని అనుభవించటానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. మరి మన జీవితాల్లో తప్పిదాలు చేస్తాం. పాపం చేసానయ్యా, అసలు ప్రార్థన అలా చేయము. ఏం చేస్తాం తెలుసా? ఒకవేళ తెలుసో తెలియకో పాపం చేసేమేమో అని, తెలుసో తెలుసుకో పాపం చేసేవా? నువ్వేం చేసావో నీకు తెలవదా? నువ్వేం మాట్లాడేవో నీకు తెలవదా? ఏం చూసావో నీకు తెలవదా? ఎవరితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు నీకు తెలవదా? ఈరోజున నీ జీవితంలో ఏది నీది కాంది నువ్వు దొంగిలించావో నీకు తెలవదా? నీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? తెలుసో తెలియకో చేసామట. ఏంటి తెలుసో తెలియకో క్షమించు ప్రభువా, మేము తెలుసో తెలియక చేసిన పాపములన్నీ రక్షణ పొందినప్పుడు ఏమని ప్రార్థన చేసావు? బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమని ప్రార్థన చేసావు? ప్రభువా నా పాపములన్నీ క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, శుద్ధినిగా చేయి అని అప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేసావుగా. ఆయన రక్తంతో కడగబడ్డావుగా. సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తూ బాప్తీసం తీసుకున్నావుగా. ఇప్పుడు చేసి తెలీదా? మాట్లాడండి. నువ్వు మాట్లాడే మాట నీకు తెలీదా? నువ్వు బూతులాడేవు అన్న సంగతి నీకు తెలీదా? నోరు జారేవు అన్న సంగతి తెలీదా? అది చెప్తావా? దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావా? మాట్లాడండి. తెలుసో తెలియకో మేము పాపం చేసామో అని క్షమించు ప్రభువా. దీంట్లో ప్రార్థనలో కూడా యుక్తి, సైతాన్ యుక్తి అంతా నీలోనే ఉంది. అలా అనలా దావీదు, దేవా నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఏమన్నాడండి? నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. 53వ దావీదు కీర్తన తీయండి. 51వ కీర్తనల గ్రంథం. ఆయన ప్రార్థన అక్కడ రాసి ఉంటుంది. 51వ దావీదు కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు.
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఏమన్నాడు? అమ్మా ఏమంటున్నాడు? నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నా అతిక్రమము నాకు. నీకు తెలిసిందా? ఒప్పుకుంటావటగా? ఒప్పుకుంటావా? తెలుసో తెలియకో పాపం చేసేమేమో అనయ్యా, నీకు విరోధంగా పాపం చేసేమేమో అయ్యా, క్షమించయ్యా అని ప్రార్థన చేస్తావు తప్ప, నా అతిక్రమం ఇదయ్యా, నేను నోరు జారానయ్యా, చూడకూడదు చూశానయ్యా, చేయకూడదు చేశానయ్యా, ఇదిగోనైనా అపవిత్రపరుచుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, హిసోపుతో కడిగయ్యా, ఎమం కంటే తెల్లగా నన్ను కడిగయ్యా అని నిన్ను దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ఒప్పుకునేటప్పుడు కూడా యుక్తి ఏంటి? మర్మయుక్తంగా ప్రార్థన చేస్తాం. నీ ప్రార్థన నీకే. ఆయన అంటాడు 4వ వచనంలో, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడు కాకూడదు, తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలుడుగా. నేను పాపములో పుట్టానయ్యా, నేను పాపములో నా తల్లి గర్భము ధరించింది. అంతరంగంలో సత్యమును కోరుచుకోను. ఏం కోరుకుంటున్నాడు ఆయన? అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. అంతరంగము నాకు జ్ఞానము తెలియచేయదు, నన్ను హిస్సోపుతో కడుగు, హిమం కంటే తెల్లగా నన్ను కడుగు అని దావీదు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే పశ్చాత్తాపడేవాడుగా ఉన్నాడు. విరిగి నలిగిన మనసుతో, ఏ మనసుతో? విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. కానీ నువ్వు పాపం చేస్తావు, విరిగి నలిగిన మనసు ఉంటుందా? చేసిన పాపమే 10 సార్లు చేస్తావు, చేసిన పాపమే 10 సార్లు చేస్తావు, అన్న మాటే 10 సార్లు అంటావు, వెళ్ళకూడని చోటకే 10 సార్లు వెళ్ళేవాడుగా ఉంటావు. రోజున అది దేవుడు ఇష్టపడ్డావు. ఒకసారి పాపం చేసావంటే ఆ పాపాన్ని మరలా రిపీట్ చేయకూడదు. ఏం చేయకూడదు? రిపీట్ చేయకూడదు. మరలా ఆ పాపాన్ని చేయకూడదు. మరి నువ్వు చేస్తున్న పాపం ఏంటండి? దేవుడు నిన్ను కోరుకోవాలంటే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది? మానవునిగా తప్పిదం చేస్తాం. కానీ ఎన్నిసార్లు? ఒకటి కాదంటే ఒకటి రోజు ఇక అదే పనా? చెప్పండి. దావీదు అలా చేశాడా? ఒకసారి పాపం చేసినందుకు జీవితకాలం ఆయన పశ్చాత్తాపడ్డాడండి. జీవితకాలం ప్రతిదినం దేవుని సన్నిధిలో కన్నీరు విడిచేవాడు. ఏం చేసేవాడు? దేవుడు పాపం క్షమించాడు, శిక్ష వేశాడు. ఏం చేశాడు? శిక్ష వేశాడు. నీ శిక్షకు నేను పాత్రుడిని యాక్సెప్ట్ చేశాడు. తన కళ్ళ ముందే తన బిడ్డలు ఒకరినొకరు చంపుకుంటుంటే, ప్రభువా నా పాపానికి తగిన ప్రతిఫలం. తన కళ్ళ ముందే తన పిల్లలను చెరుపుతుంటే, దేవా నేను రహస్యంగా చేరిపోయాను కానీ నా పిల్లలు డైరెక్ట్గా నాకు తెలిసినట్లుగానే చేశారయ్యా. యాక్సెప్ట్ చేతనా? దావీదు జీవితంలో రహస్యంగా అతడు పాపం చేస్తే తన కుమారులు తన భార్యలతో మిద్ది మీద పాపం చేశారు. ఎక్కడ? అన్నిటినీ ఒప్పుకున్నాడు, ఓర్చుకున్నాడు, అనుమతించాడు. శిక్షను అనుభవిస్తానయ్యా. హృదయం బద్దలైపోతూ ఉన్న శిక్ష అనుభవించిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో దావీదుని ఊరికినే దేవుడు కోరుకున్నాడా? సూర్యుడు వీరుడు అని కోరుకున్నాడా? దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడా? ఏ మనసు కలిగిన వాడు? దేవుని చిత్తానుసారమైన ఏంటి ఆయన చిత్తం? ఏంటి ఆయన చిత్తం? సుబుద్ధి కలిగి నడుచుకోవటం ఆయన చిత్తం. కీడు చేసిన వారికి మేలు చేయటం ఆయన చిత్తం. దూషించే వారిని క్షమించటం దేవుని చిత్తం.
ఏంటి ఆయన చిత్తం అంటే దేవుని యుద్ధాలు చేయటమే ఆయన చిత్తం. దేవుని కొరకు ఘనమైన మందిరం కట్టటమే అంటే దేవుడు ఏం ఉద్దేశించాడు? మన మధ్యన ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? మన మధ్యన ఆయన నివాసం చేయాలి. కానీ క్రొత్త నిబంధన ప్రకారం మన మధ్యన కాదు, మనలోనే నివాసం చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? మనలోనే నివాసం చేయాలనుకుంటున్నాడు. మనం అలాగున మన దేహాన్ని దేవుని ఆలయంగా కట్టబడి, దేవుని ఆలయంగా మనం మార్చుకొని అణువణువున దైవత్వంతో, అంటే బంగారంతో నింపబడినట్లుగా దైవత్వంతో మనము నింపబడితే దేవుడు మనల్ని చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. మరి ఈ రోజైనా అలాగున మారదామా? దేవుని యుద్ధాలు మనం చేద్దామా? దేవుని రాజ్యం భూమి మీద ఈ సత్రంపాడు గ్రామంలో దేవుని రాజ్యం స్థాపించబడినట్లుగా, మన కుటుంబంలో దేవుని రాజ్యం స్థాపించబడినట్లుగా, మన జీవితంలో దేవుని రాజ్యం స్థాపించినట్లుగా దేవుని యుద్ధాలు చేద్దామా? ఇప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి చిన్న ప్రార్థన చేస్తారా? చేతులెత్తుతారా? మనసారా ప్రార్థన చేయండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. దావీదు లాంటి వ్యక్తిత్వాన్ని మాకు దయచేయండి. పాపాన్ని కప్పుకునేవారుగా ఉండకుండా పాపాన్ని ఒప్పుకుని